హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెయిట్ చేస్తున్నారా నేను నెక్స్ట్ ఏం చెప్తాను అని? వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ పేరెంట్స్కి, అందులో కూడా పిల్లల్ని గారాబం చేసే పేరెంట్స్కి. ఒకవేళ పేరెంట్స్ ఏమండి మేమేం గారాబం చేయట్లేదు అంటే, ఇంట్లో గారాబం చేస్తున్న నాయనమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు ఎవరెవరు ఉంటే వాళ్ళందరికీ జాగ్రత్తగా వినండి. నేను చాలా చోట్ల విన్నాను, గమనించాను. పిల్లలు చిన్నప్పుడే ఏదైనా నేర్పించాలి అని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఉంటారు. అంటే అమ్మ స్ట్రిక్ట్గా ఉంటే నాన్న గారాబం, నాన్న స్ట్రిక్ట్గా ఉంటే అమ్మ గారాబం, వీళ్ళిద్దరు స్ట్రిక్ట్గా ఉంటే నాయనమ్మ గారాబం, నాయనమ్మ తాతయ్య కూడా స్ట్రిక్ట్గా ఉంటే ఇంకెవరో పిన్ని బాబాయ్ ఎవరో ఒకళ్ళు. చూడండి, పిల్లల్ని ముద్దు చేయటం తప్పు కాదు, అలా అని అతి కఠినంగా దండించడము కరెక్ట్ కాదు. కానీ ఈ రెండిటికి మధ్యలో ఇంకొకటి ఉంటుంది, దాన్ని పాటించవచ్చు. చెప్తాను. సహజంగా నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లాడే కదా, లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లే కదా, అప్పుడే ఏమొస్తుంది, పెద్దయ్యాక వాళ్లే నేర్చుకుంటారులే. ఊరికే పిల్లల్ని అంత హింస పెట్టకండి, మీరు ఊరికే కేకలేకండి. ఇది ఎవరినన్నది మీకు మీరు ఊహించుకోండి. మీ ఇంట్లో ఎవరు గారాబం చేస్తారో నాకు తెలియదు కదా, కానీ ఖచ్చితంగా ఒక డైలాగ్ ఇలాంటిది వినిపిస్తుంది. ఇక్కడ క్రమశిక్షణ నేర్పించడం అంటే శిక్షించడం కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా అది తల్ల, తండ్ర, నాయనమ్మ, తాతయ్య, ఇంకో మామయ్య అన్నది పక్కన పెడితే, దేనికైనా మొండితనం చెయ్యడం తప్పు అనుకోండి. అమ్మ చెప్తుంది, నువ్వు మొండిగా చేస్తున్నావు, నేను ఇవ్వను. వెంటనే ఆ చైల్డ్ నాన్న దగ్గరికి పరిగెడతాడు. అప్పుడు నాన్న ఏం చెప్పాలి? మెమ్మంతేలే, నేను ఇచ్చేస్తాలేరా. కాదు, మొండితనం చేయకూడదమ్మా. అది మంచిదైతే అమ్మైనా నేనైనా నీకోసం చేస్తాం. అది నీకు మంచిది కాదు కాబట్టి చేయట్లేదు. రెండోది, అడిగే పద్ధతి ఇది కాదు, చిన్నగా అడగాలి అని చెప్పాలి. ఆ నెక్స్ట్ వాళ్ళు వదిలేస్తారా? ఇంకా నాయనమ్మో, తాతయ్యో, పిన్నో ఎవరో ఒకరి దగ్గర పరిగెడతారు. వాళ్ళు కూడా ఇదే చెప్పాలి. అప్పుడు ఆ పిల్లలకి అబ్బాయా అమ్మాయా పక్కన పెట్టేస్తే అర్థమవుతుంది ఏమని, ఓహో నేను అడుగుతున్న విషయమే కరెక్ట్ కాదు, కరెక్ట్ అయితే చేస్తారు కదా అన్న ఆలోచన కనీసం వస్తుంది. ఇది మీరు ఇలాగే 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు వాళ్ళు ఎంత ఏడ్చినా, ఎంత మొండితనం చేసినా మీరు దీనికి అరవక్కర్లేదు, తన్నక్కర్లేదు, గొంతు పెంచేయక్కర్లేదు. ఇదే టోన్లో స్టాండర్డ్గా ఒకటే మాట అందరూ చెప్పగలిస్తే ఆ తర్వాత నుంచి వాళ్ళ మార్పు మొదలవుతుంది. చాలా సార్లు చెప్పామండి, వినట్లేదు, ఏడుస్తున్నాడు, అన్నం మానేశాడు, ఇంకా అందుకని అంటే వాళ్ళకి ఏమని అర్థమవుతోంది? బ్రహ్మాస్త్రం. నేను ఏడిస్తే, నేను అన్నం మానేస్తే వీళ్ళు నా కోసం ఏదైనా చేసేస్తారు. మానేనండి ఒక పూట, ఏమవుతుంది? హాయిగా పొట్టంతా సెట్ అవుతుంది. అన్నం మానేశారని బిస్కెట్లు, అన్నం మానేశారని పాలు, అన్నం మానేశారని చాక్లెట్లు ఇవ్వడం కాదు. అన్నం మానేస్తే మానేయడమే. మీ అందరూ హాయిగా కూర్చొని తినేయండి. మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగారనుకో, నువ్వు ఈ తప్పు చేశావు, ఇది ఇంకొకసారి చెయ్యనంటేనే అనేది నేర్పించండి. తప్పకుండా మార్పు వస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు చిన్నప్పుడు చిన్నపిల్లలు కదా, అప్పుడే ఏం తెలుస్తుంది అన్నది ఫస్ట్ డైలాగ్. సరే, అప్పుడే తెలియదు కదా అని మీరు కొంతకాలం వాళ్ళు ఏడిస్తే ఇచ్చేయడం, బతిలాడితే లేకపోతే కాకా పడితే మీరు లొంగిపోవడం చేసేస్తారు. సరే, పెద్దయ్యాక డైలాగ్ ఏంటో నేను చెప్పనా? చిన్నప్పటి నుంచి వాళ్ళంతే, చూస్తూనే ఉన్నాగా పిల్లల తీరు, వీడి తీరంతే, చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు. ఎందుకున్నాడు? మీరే కదా అలా నేర్పించారు వాళ్ళకి. అందుకని దయచేసి ఈ 2 డైలాగులు చెప్పి పిల్లల జీవితాలని వాళ్ళకే తెలియకుండా మీ ప్రేమతో వాళ్ళని చెడువైపు నడిపించేయకుండా గట్టిగా ఉండండి. కఠినంగా ఉండక్కర్లేదు. కూడదు అంటే కూడదు అంతే. ఈ పని కరెక్ట్ కాదు. ఎవరు చెప్పినా అదే చెప్తే పిల్లలకు అర్థమవుతుంది ఏది మంచో ఏది చెడో. దయచేసి ఇంట్లో ఉన్న అందరూ ఒకే మాట మీద ఉండి పిల్లలకి వాళ్ళ ఏడుపులకి మీరు లొంగిపోయి ఏదైనా చేసేస్తారు అన్న భావనని బలపరచకండి. అప్పుడు మీరు ఎప్పటికీ మార్చలేరు. తప్పకుండా ప్రయత్నిస్తారు కదా? చెప్పండి నాకు ఇది ఎలా వర్కౌట్ అయిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.